మా నాన్నగారు 5 కేజీలు పండుమిర్చి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరికాళ్ళు ఒక డ్యూటీ కింద అందరూ పంచుకున్నాము. ఒకళ్ళేమో కాడలు తీయాలి, ఒకళ్ళేమో తుడవాలి అన్నట్టు. ఇలా కాడలన్నీ తీసేసి మంచిగా వాటన్నిటిని తుడిచేసి పక్కన పెట్టుకున్నాము. పండుమిరపకాయల తొడలన్నీ తీసుకోవడం అయిపోయాక మనం చింతపండు రెడీ చేసుకోవాలి. చింతపండులో ఉన్న గింజలు అన్నీ ఏరుకుని పక్కన పెట్టుకోవాలి. మేము చింతపండు పచ్చడి చింతపండు అని తీసుకున్నాం ఇది. ఇది కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది నార్మల్ చింతపండు కంటే. దీనివల్ల టేస్ట్ కొంచెం పెరిగిద్ది పచ్చడికి. ఇదిగోండి అంతా అయిపోయింది, తీసేసాము. ఇంక మేము రోడ్డు దగ్గరికి తీసుకెళ్తున్నాము. పండుమిరపకాయలన్నీ రోట్లో వేసేసి దంచుతున్నాము రోకళ్ళతో. ఒకళ్ళు దంచుతూ ఉన్నాం, ఒకళ్ళేమో తోస్తూ ఉన్నారు. ఇలా దంచుతూ ఉన్నప్పుడు కొన్ని తీసుకుని పండుమిరపకాయలు వేసుకుంటూ ఉండాలి మనం. అన్నీ ఒకేసారి వేయకూడదు, కొంచెం కింద వేసుకోవాలి. అవి నలుగుతూ ఉంటే ఇవి వేస్తూ ఉండాలి మనం. కొంచెం నలిగాక ఉప్పు కలుపుకోవాలి మనం దాంట్లో. ఉప్పు వేసుకుని మళ్ళీ ఇందాక చూపించినట్టే దంచుకుంటూ ఉండాలి. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి రోట్లోనే రుబ్బుతారు, ఇప్పటికీ అలాగే చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మే కాదు, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా రోట్లోనే రుబ్బుతారు. అలా అయితే పచ్చడి టేస్ట్గా ఉంటుందని దాంట్లోనే చేస్తూ ఉంటారు. మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా, అది వేస్తూ ఉండాలి. వేసి మూడింటిని కలిపి దంచాలి. ఇలా పండుమిరపకాయలన్నీ కచ్చపిచ్చగా ఇలా దంచుకుంటూ ఉండాలి. మొత్తం మనం రుబ్బిందంతా మొత్తం అంతా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇది మన ఇష్టం, 10 days తర్వాత ఎప్పుడైనా రుబ్బుకోవచ్చు. ఈ సంవత్సరం పాటు ఇలాగే ఉంటుంది, బూజు అది ఏమీ రాదు. మనకు కుదిరినప్పుడు రోట్లో వేసుకుని రుబ్బుకోవాలి. నువ్వు రుబ్బుతావా పచ్చడి? ఏం పచ్చడి రుబ్బుతావు? పండుమిరపకాయ. కేజీ పండుమిరపకాయలు.
శుభ్రంగా బాగా చేసుకొని తొడలు తీసుకొని గుడ్డతో తుడిచి సాల్ట్ ఉప్పు 1/2 కేజీ చింతపండు పెట్టి కుమ్ముకోవాలి. ఫస్ట్ రోకలు పెట్టి కుమ్మాలి. 10 రోజుల తర్వాత ఎల్లుల్లిపాయలు మెంతిపిండి వేసి రుబ్బుకోవాలి మెత్తగా. 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు 100 గ్రాముల మెంతులు రుబ్బుకోవాలి మెత్తగా. బాగుంటుంది. ఆద్య ఆశ్రయ వెయిట్ చేస్తున్నారు పచ్చడి అన్నం తిందాం టేస్ట్ చేద్దామని. రుబ్బడం అయిపోయిందండి. అన్నీ మొత్తం అంతా రుబ్బిందంతా ఒకసారి అంతా కలుపుకున్నాము. ఇంకా లాస్ట్లో అన్నం వేసుకుని కలుపుతుంది ముద్దలు తినడానికి. ఆద్య ఆశ్రయ తీసుకుంటున్నారు, టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందని. కానీ కొంచెం ఇప్పుడే కదా రుబ్బారు, కొంచెం కారంగా ఉంటుంది. ఆశ్రయకు బాగా కారం అనిపించిందంట, పెట్టేసింది అక్కడ. దాంతోపాటు బిస్కెట్ తెచ్చుకున్నారు కారంగా ఉంటుందని.